60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ స్కీమ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ నెలాఖరున అంటే 31 మార్చ్ 2025 లాస్ట్ డేట్ కాబట్టి దీని గురించి మీకు తెలిసిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించండి. అలానే మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీని అడ్వాంటేజ్ తీసుకోండి. సో నేను చెప్పబోయే ఈ స్కీమ్ పేరు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేశారనమాట. ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ బ్యాంక్డ్ సేవింగ్ స్కీమ్. బేసికలీ దీని ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఫైనాన్షియల్గా వాళ్ళకి ఒక స్టెబిలిటీని ప్రొవైడ్ చేయడానికి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని క్రియేట్ చేయడానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్న కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ స్కీమ్ ఓన్లీ 2 సంవత్సరాల కోసమే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి 1.5 year పైన అయిపోయింది. ఈ మార్చ్ 31తో ఈ స్కీమ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు ఎవరైనా ఈ పర్టికులర్ స్కీమ్ని యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకొని, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఎవరైనా లేడీస్, అంటే ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, ఇది కేవలం లేడీస్ కోసం మాత్రమే. అంటే ఉమెన్ అండ్ గర్ల్స్ వీళ్ళిద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మీకోసం మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోంచి తీసుకోవచ్చు. అదే పిల్లల కోసం అంటే గార్డియన్ కానీ, నామినీ కానీ పెట్టి మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ స్కీమ్ అవైలబిలిటీ మనకి ఏప్రిల్ 2023 నుంచే ఉందండి. కానీ లాస్ట్ డేట్, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం 31 మార్చ్ 2025. సో ఎవరైతే ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు, దీనికి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనమాట మనకి 7.5 per annum ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అండ్ అది కూడా కాంపౌండెడ్ క్వార్టర్లీ కాంపౌండింగ్ వల్ల 7.5% పాటు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఉండడం వల్ల ఎవరైతే చిట్టీలు కట్టుకొని ఇలాంటి ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారో ఆడవాళ్ళు, దానికన్నా బెటర్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మెచ్యూరిటీ పీరియడ్ కేవలం 2 సంవత్సరాలు. సో ఇప్పుడు మార్చ్ 2025లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మార్చ్ 2027లో మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. సో మెచ్యూరిటీ పీరియడ్ చాలా తక్కువ, ఓన్లీ 2 years మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఇన్ బిట్వీన్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే 1 year తర్వాత 40% వరకు మీకు విత్డ్రావల్ అలవెన్స్ ఇస్తారనమాట. ఏదైనా అవసరం వచ్చి విత్డ్రా చేసుకోవాలంటే 1 year తర్వాత 40% ఆఫ్ ది అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువ అమౌంట్ కాదు. ఎవరైతే ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదో, ఇన్వెస్ట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారో, మోస్ట్లీ ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఏంటంటే మేము ఇన్వెస్ట్ చేయలేమేమో, దాంట్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయేమో అని భయంతో ఉంటారో, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టాలేమో అని అనుకుంటారు కదా, అలాంటి మిత్స్ అన్నిటిని బ్రేక్ చేయడానికి గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. సో మినిమం మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నా కూడా మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మ్యాక్సిమం 2 లక్షలు. సో 1000 నుంచి 2 లక్షల లోపు అమౌంట్ మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పద్ధతి ఇది. అంటే ఎఫ్డీకి ఆల్టర్నేటివ్ అనమాట. సో ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5,000 ఉంది. సో 5,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా 10,000 ఉంది, 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటారు. నెల కట్టేది కాదు, ఒకసారి మీరు కడతారు. ఆ కట్టింది 2 years పాటు బ్లాక్ అయిపోయి 2 years తర్వాత ఒకేసారి మీకు రిటర్న్స్ వస్తాయి. సో ఎంత రిటర్న్స్ మాక్సిమం వస్తాయి అంటే మీరు కట్టేది మాక్సిమం 2 లక్షలు కాబట్టి 2 లక్షలు ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వడ్డీతో పాటు 2,31,125 రూపాయల దగ్గర వస్తాయన్నమాట. సో అంటే 31,155 రూపీస్ మీకు రిటర్న్స్ వస్తున్నాయి 2 yearsకి, 2 లక్షలకి. సో ఒక కంప్లీట్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ షార్ట్ టర్మ్కి ఎవరైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టుకోవాలి అనుకుంటే సింగిల్ మదర్స్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే చిట్టీలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, చిట్టీ నుంచి డబ్బులు వచ్చినప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇలా మీరు ఎవరైనా కూడా ఈ ఆప్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇది ఎవరైనా మగవాళ్ళు చూస్తూ ఉంటే మీ వైఫ్ పేరు మీద కానీ, మీ డాటర్స్ పేరు మీద కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఒక షార్ట్ టర్మ్కి, అంటే వాళ్ళకి నెక్స్ట్ 1-2 yearsలో ఏమైనా గోల్స్ రీచ్ అవ్వడానికి ఉంటే దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా సింప్లిఫైడ్ ప్రోడక్ట్. దీంట్లో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవడం. అండ్ ఇన్వెస్ట్ చేసుకున్నది 2 ఏళ్ళ వరకు తీయకుండా ఉండడం. తీసినప్పుడు
మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద 7.5% ఇంట్రెస్ట్ రావడం. దీనికి టీడీఎస్ కానీ, టాక్స్ కానీ ఏం పడదండి. ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కదా! పెద్దగా మనకి వడ్డీలు ఏం రావట్లేదు కాబట్టి మనకి టాక్స్ ఏమీ కట్ అవ్వదు. అండ్ అలానే టాక్స్ అంటే గుర్తొచ్చింది. టాక్స్ బెనిఫిట్ కూడా ఏం రాదు. మనము ఏటీసీ టాక్స్ బెనిఫిట్ కోసం ఇందులో గనుక స్కీమ్ తీసుకోవాలంటే దీనివల్ల మనకి ఏం టాక్స్ బెనిఫిట్ రాదు. ఏటీసీలో మనం దీన్ని చూపించుకోలేం. ఎందుకంటే ఇది ఒక స్మాల్ స్కీమ్, ఒక ఇంట్రడక్టరీ స్కీమ్. ఓన్లీ ఫర్ 2 ఇయర్సే గవర్నమెంట్ లాంచ్ చేసింది కాబట్టి. మరి ఈ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి? ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే పోస్ట్ ఆఫీసెస్ అన్ని చోట్ల, అన్ని పోస్ట్ ఆఫీసెస్‌లోని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసెసే కాకుండా ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే గనుక కెనరా బ్యాంక్ గానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, పంజాబ్ బ్యాంక్ గానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, ఇలా ఈ బ్యాంక్స్‌లో ఏదైనా బ్యాంక్‌లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, నార్మల్ ప్రొసీజరే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకొక సర్టిఫికేట్ ఇస్తారు. అది 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ డిపాజిట్ చేసి మీ అమౌంట్‌ని మీరు వెనక్కి తీసుకుంటారు. సో, ప్రాసెస్ అయితే చాలా సింప్లిఫైడ్. ఓన్లీ మీకు ఒకవేళ నేను చెప్పిన బ్యాంక్స్‌లో గనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా వెళ్లి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా ₹1000 నుంచి 2 లక్షల లోపు ఎంత అమౌంట్ ఉన్నా విత్‌డ్రా చేసుకోవచ్చు. దాన్ని 2 ఏళ్లలో తీసుకోవచ్చు. ఒకవేళ 2 ఏళ్ల కన్నా ముందు అవసరం వస్తే సంవత్సరం తర్వాత అయితే మీకు 40% వరకు ఇస్తారు. అంటే మీరు 2 లక్షలు గనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹1,00,000 గనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు 40,000 దాకా ఇస్తారనమాట. సో, ఆ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. షార్ట్ టర్మ్‌కి బాగుంది. 7.5% రిటర్న్స్ వస్తున్నాయి. అండ్ ఇదేమి మన సాలరీకి, ఎఫ్‌డీకి దీనికి తేడా ఏంటి అంటే ఎఫ్‌డీలో మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం ఎర్న్ చేస్తున్న సాలరీకి యాడ్ అయిపోవడం వల్ల ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ ఏమన్నా కడుతూ ఉంటే ఆ ఇన్‌కమ్ టాక్స్‌కి ఆ అమౌంట్ యాడ్ అయిపోతుంది. కానీ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ అలా కాదండి. ఇది స్పెసిఫికల్లీ లేడీస్ కోసం పెట్టారు కాబట్టి ఇది మీ ఇన్‌కమ్‌కి యాడ్ కాదు. దీనివల్ల ఎలాంటి టాక్స్ బెనిఫిట్ రాదు. ఎలాంటి టాక్స్ ఎగ్జంప్షన్ రాదు. సో, అందుకు ఈ అమౌంట్ మీరు అంటే ఎవరైతే లేడీస్ వర్కింగ్ వుమెన్ ఉంటారో బ్యాంకులో ఎఫ్‌డీలో వేసుకోవడం కన్నా ఇది మీకు ఒక బెటర్ ఆప్షన్. సో, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 2 ఇయర్స్‌లో పాటు ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు హ్యాపీగా మీ అంటే ఇంట్రెస్ట్‌ని మీరు టాక్స్‌కి రిలేటెడ్‌గా కాకుండా యూజ్ చేసుకోవచ్చు. సో, ఐ థింక్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నియర్ బై పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళైనా గానీ, లేకపోతే నేను చెప్పిన బ్యాంక్స్‌కి వెళ్ళైనా గానీ కనుక్కోండి. లాస్ట్ డేట్ 31 మార్చ్ కాబట్టి 31 మార్చ్ లోపు దీన్ని రిజిస్టర్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. ఇలాంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ వీడియోస్‌లో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కీప్ వాచింగ్ సుమన్ టీవీ అండ్ రమా రాజేష్. థాంక్ యూ.